ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే ఇస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సహజంగానే ఒకరిపై అసంతృప్తి వ్యక్తం చేసే విషయంలో చంద్రబాబు అంత తొందరపడరు. ఇందుకోసం ఆయన ఎంతగానో వేచి చూస్తారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు చెప్తుంటారు. అయితే ఎవరి విషయంలో అయినా ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తే మాత్రం చంద్రబాబు వారిని పూర్తిగా పక్కన పెడతారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విషయంలోనూ ఇదే జరిగింది. తమ పార్టీతో పాటు ఏపీకి నష్టం కలిగించేలా గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేసినా చంద్రబాబు అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ విషయంలో గవర్నర్ తీరు ఏమాత్రం మారకపోవడంతో ఆయనకు పూర్తిగా పక్కన పెట్టేసిన ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయన మర్యాదపూర్వకంగా కలవటానికి సైతం ఇష్టపడటం లేదు. హైదరాబాద్ కు వచ్చిన సమయంలోనూ గవర్నర్ ను కలవని చంద్రబాబు ఏదైనా అవసరం ఉంటే గవర్నర్ నే విజయవాడకు రమ్మనండి అంటూ రాజ్భవన్ అధికారులకు సమాచారం పంపిస్తున్నారని ఏపీ సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ వారి దీక్షని విరమింపచేయాలని చంద్రబాబును ఫోన్ ద్వారా కోరారు. అయితే ఈ విషయంలో తన జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు ముక్కుసూటిగా సమాధానం చెప్పిన చంద్రబాబు ఈ విషయంలో గవర్నర్ ను నేరుగా తాకేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అసలు మీరున్నది ఉన్నట్టుగా నివేదికలు పంపించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని మా పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందనే భావన టీడీపీతో పాటు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి మీరు ఇక నుంచైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారంటూ పరోక్షంగా గవర్నర్ కు గడ్డి పెట్టారట చంద్రబాబు. బాబు వ్యాఖ్యలతో కంగుతిన్న గవర్నర్ మరో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారట. చూస్తుంటే గవర్నర్ మీద ఏపీ ప్రజలకున్న ఆగ్రహాన్ని చంద్రబాబు ఏమాత్రం దాచలేదని క్లియర్ గా అర్థమవుతోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.